బోనం తీసిన వాళ్ళు చేతులు ఎత్తాలి. నాకు బోనాల పండుగ తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తాలి. ఎత్తాలి బోనాలు తెలియదు. కవిత గారు విచ్చేస్తున్నారు కాబట్టి నిలబడ్డ అక్క చెల్లెలంతా ఒక్క 15-20 నిమిషాలుగా నిలబడి ఉండాలి ఉన్నారు కాబట్టి అంతకుముందే మన మీ అందరికీ సుపరిచితులు సీనియర్ నాయకులు పెద్దలు గౌరవనీయులు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మిత్రులు వారు నిన్ననే నిజామాబాద్ జిల్లాకు విచ్చేశారు. ఈ రోజు మన ప్రాంగణానికి వచ్చారు కాబట్టి కలిసి విజ్ఞప్తి చేస్తూ ఉంటారు. మా జిల్లా పార్లమెంటు సభ్యురాలు పెద్దలు నందిపేట మండల కార్యక్రమానికి విచ్చేసినారు కాబట్టి స్వాగతం సుస్వాగతం. ఈనాటి కార్యక్రమం ఇప్పుడు మనందరి అభిమాన నాయకులు సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు పెద్దలు ఈ ప్రాంతానికి సుపరిచితులైనటువంటి మన అన్న మండా వెంకటేశ్వర గారు మాట్లాడి ఇంకా వేరే ప్రోగ్రామ్స్ వెళ్ళేది ఉన్నారు కాబట్టి వారు ముందుగా మాట్లాడతానన్నారు. అదే కాబట్టి ఇప్పుడు మన మండా వెంకటేశ్వర మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. జై తెలంగాణ. అప్పుడు మా ఆడల సప్పుడు ఎక్కువ 56% ఆడలంటే ఎక్కువ సప్పుడు మన బతుకమ్మ వచ్చింది. జై తెలంగాణ. కవితక్క నాయకత్వం. జై తెలంగాణ. కవితక్క నాయకత్వం. ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు ఆ గట్టున ఆయన ఈ గట్టున నేను ఇదే నందిపేటలో దాదాపు పాత డిచ్చిపల్లి నాది, పాత బాల్కొండ ఆయనది. ఆ రాజకీయంతో ఉన్నాం. బైఫర్కేషన్ అయిన తర్వాత నేను డిచ్చిపల్లి పోయినాను, వారికి లేదు, మళ్ళీ ఇక్కడ గ్యాప్ వచ్చింది. అలాగే వేదిక మీద ఇటు రాజేశ్వర్ గారు కానీ విఠలరావు గారు కానీ సోదరి ఉమా గారు కరీంనగర్ నుంచి వచ్చినారు. కానీ ఏ ఒక్క పేరు ఎలక్షన్లో తప్పిన బాధ అవుతుంది. ఇక్కడ ఉన్న దాంట్లో బాలన పైన పేర్లు చెప్పగలను. మరి నాయుడు గారికి ఏమీ అనుకోవద్దు ఎలక్షన్ కనుక ఇక్కడ వచ్చినటువంటి మీ అందరికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు సోదరిమణులకు రాజీనామా చేసి టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. అన్నానా 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 సారీ 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 చెప్తా. మరి ప్రత్యేకంగా ఎందుకంటే ఎంతున్నా కొద్ది పాత వాసన గబాలన అరగది. ఇది 2009లో కూడా ఈ గులాబీ రంగుతో పాటు పచ్చ రంగు వేసుకుని ఇదే వేదికల మీద ఇదే జిల్లాలో రెండు కండవాలతోటి టీఆర్ఎస్ తెలుగుదేశం కలిసి పోటీ చేసిన సందర్భాన్ని కూడా సోదరులకు గుర్తు చేస్తా ఉన్నా. అలానే ఈ రోజున ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన అటు ఆంధ్ర ఇటు తెలంగాణ మనం పుట్టినటువంటి గడ్డ రాజకీయాల్లో ఉన్న ప్రత్యేకంగా మన గడ్డ మనకి అలాగే పరిపాలనలో కూడా రాజకీయమైన ఒడిదొడుకుల్ని పక్కన పెట్టి సుస్థిరమైనటువంటి 5 సంవత్సరాల పాలనతో ఎప్పటి నుంచే కోరుకునేటువంటి మౌలికమైన సమస్యల్ని కరెంట్ అయితేనేమి నీళ్ళైతేనేమి ఇంకా కూడా సంక్షేమ కార్యక్రమాలు 1 నుంచి 2 నుంచి చాలా చేసినారు. ఆయన లెక్క పెట్టడానికి కూడా కష్టమై ఆపోజిషన్లో అప్పుడప్పుడు మేము కూడా చాలా విమర్శించినాం. కానీ ఎన్ని విమర్శలు చేసినా ఆ చేసిన పనులు మేము చెప్పిన విమర్శల్ని పక్కన పెట్టి అత్యధిక మెజార్టీతో ఇక్కడ జీవన్ గారిని కాదు రాష్ట్రంలో 60 పోయి 88 సీట్లు గంటగా ప్రకటించినటువంటి సందర్భంలో సో రాజకీయంగా కొద్దిగా విభేదాలు పాలసీల మీద ఉన్న వ్యక్తిగతంగా పార్టీ కానీ పార్టీ అధ్యక్షులు ఈ తెలంగాణకి ఒక రాష్ట్రుడిగా నాయకుడిగా ఎదిగి మీకు మనకి అందరికి కూడా నిర్దేశన చేస్తున్నటువంటి
చంద్రశేఖరరావు గారు నాయకత్వాన్ని మనం అనుకున్నాం. కవిత గారికి గుర్తు చేస్తా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది సోదరులు కూడా గుర్తొస్తుంది. ఒక మాట చెప్తే, ఇదే నందిపేట గడ్డ మీద ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా చంద్రశేఖరరావు గారిని ఇక్కడ తీసుకొచ్చి మేమిద్దరం కలిసి ఈ ఊళ్ళో చాలా ఫౌండేషన్లు ఇనాగరేషన్ చేసినాం. అది చాలా మంది జ్ఞాపకం. ఆ రోజు కూడా అందరి కోరిక ప్రకారం ఒక బస్ డిపో కావాలని మాత్రం మాకు మిగిలిపోయిండే. అందరం కలిసి 2 ఎకరాలు కొనిస్తే 5 ఎకరాలు కొనిస్తే మండవ అడిగినాడు, ఇది అయిపోతుంది అని పాపం దాన్ని కూడా చెప్పినాడు. నా మిత్రుడు లేకపోతే సహచరుడు గట్టిగా చేయగలిగినటువంటి మిత్రుడు చంద్రశేఖరరావు గారు ఉన్నారని మేము అనుకుని ధైర్యంగా వెళితే, ఇది పాలసీలో లేదప్పా, నువ్వు ఏది అడిగినా ఇస్తాం కానీ బస్ డిపో లేదని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఉన్నటువంటి పాలసీల్లో మాత్రం పక్కన పెట్టినారు. అది విలువైన భూమి. ఇవాళ 5 కోట్లు కాదు 10 కోట్ల రూపాయలు పెట్టినా కూడా నందిపేటలో 5 ఎకరాల భూమి రాదు. అటువంటి భూమి అందరు ఊరు కాంపౌండ్ వాళ్ళు పెట్టి కాపాడినారు. వీలైనంత వరకు అవకాశం ఉంటే ఇవాళ మీకు వచ్చిన అవకాశం నాకు మళ్ళా బస్ డిపో కడతామా, బస్ డిపోని మించిన తాత కట్టి దానికి క్షోభ చేసి పెడతారో బాధ్యత జీవన్ గారిది. అంతకన్నా బాధ్యత చెప్పరు కవిత గారిది. సరే, మేమిద్దరం దాదాపు కురుతుల్లాగా మీకు సలహా చేయడానికి, సహకారం చేయడానికి, రాజకీయమైన కోరికలను కూడా పక్కన పెట్టి ఈ రోజున రాష్ట్రం అంతా కూడా ఒక దిశలో పోతా ఉంది. సుస్థిరమైన ప్రభుత్వం వచ్చింది. ఎన్నో కార్యక్రమాల్లో రాజకీయంగా, ఆర్థికంగా మీ అందరికీ పెన్షన్లు, మీ అందరికీ మరి కళ్యాణ లక్ష్మి, ఆరోగ్యశ్రీ, రైతులకు ఇది, రైతులకు రైతు బంధు, ఇక ఒక్కటి చెప్తే తక్కువైతే వాళ్ళు ఎట్లనో చెప్తారు. కాబట్టి ఇన్ని కార్యక్రమాలు చేసేవారు కూడా నీళ్ళేసి తేవాలనే ఆలోచన ఉన్నటువంటి చంద్రశేఖర్ గారికి మనం సహకారం చేయాలి. మరి ఎవరైనా విమర్శించినా, అయ్యా ఇలా బోర్లు వేస్తే 1000 అడుగులు నీళ్లు, బోర్లన్నీ ఎండిపోతున్నాయి. కరెంట్ 24 గంటలు ఇచ్చిండు కానీ బోర్లలో లేవు. కాబట్టి ఇవాళ ఆడికెళ్ళి సముద్రంలో పోయి నీళ్లు 1000 అడుగులు 5 అడుగులు తెచ్చి ఈడ పోస్తున్నారు. దీన్ని తప్పు పట్టితోడే లేడు. పడితే తప్పు, డబ్బులు అవుతాయి అంటున్నారు, అవుతాయి. ఒక్కొక్కరు బోరు కొట్టి మోటార్ కొట్టి లక్షలు పెట్టి 3 ఏళ్లకు 2 ఏళ్లకు ఎండిపోయే బోర్లున్న ఈ రోజుల్లో గోదావరిలో వాడు నీళ్లు చేసే తప్పు అని నమ్మిన వాళ్ళు నేను ఒక్కడిని. ఆ మాట కూడా చెప్పినా, మీ అందరూ కూడా గుర్తు చేసిన. అటువంటి మంచి పనులు చేయడానికి సహకరించి కేంద్రంలో కూడా ఒక ప్రభుత్వం దగ్గర మాట నేర్చుకుని బదాయించి లేదా పెద్ద పెట్టి డబ్బులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇవాళ మనకి 16 ఎంఐఆర్ కూడా కలిస్తే 17 మొత్తం అన్ని సీట్లు గెలిపించి వచ్చే రోజుల్లో కేంద్రంలో కీలక పాత్ర వహించి ఆ పైసలు వచ్చే దాంట్లో బలం ఇవ్వాలా, అది మన పని. మరి మనకు కావాల్సినవి అన్ని ఇచ్చిండు, మరి ఆయనకు కావాల్సింది ఇవ్వాల్సిందే మనం. ఈ రోజు ఇక్కడ మహిళా సంఘాల్లో చాలా మంది అమ్మ సంఘాలు పెట్టి కండువాలు కప్పి వాళ్ళ దగ్గర ఇళ్లలోకి వెళ్ళి చాలా మంది మహిళల్లో సోదరి మండలితో అనుబంధం ఉన్న వాళ్ళు ఉన్నారు. రాంగా 10 ఏళ్ళైంది యాది పెట్టుకుంటారంటే రాంగా చాలా మంది లేచి దండాలు పెట్టింది. అంత మంచి ప్రజలు, నమ్మిన ప్రజలు, దాదాపు 4 సార్లు ఆగకుండా నన్ను గెలిపించినటువంటి ఈ ప్రజలు ఎన్నడూ కూడా నందిపేటలో కానీ ఈ మండలంలో కానీ 2000 నాకు తక్కరాలి. 4 ఊర్లు 5 ఊర్లు, వాళ్ళ 20 ఊర్లు మన ఓట్లు ఎక్క, మనకు మెజారిటీ ఎక్క. అటువంటి నమ్మకంతో అనుకోకుండా నేను కూడా ఇక్కడికి వచ్చినాను. మీ అందరినీ కూడా కోరుతూ సుస్థిరమైన ప్రభుత్వానికి కేంద్రంలో బాధ్యత వహించి డబ్బులు తెచ్చుకునేదానికి అవసరమైనటువంటి ఎంపీలు కావాలా, తనను తీసుకురావాలని. మరి నాకు నమ్మకం, మరి కవిత గారు గెలుపులో ఏమాత్రం అనుకోలేదు. ఒక కవిత గారు గెలుపు కాదు, 16+1 17 కూడా అనుమానం లేదు.
ఇక నేను వస్తా ఉంటే ఇక సోదరుడు మీ అందరికీ తెలిసి నేను చెప్పక్కర్లేదు, నందిపేటలో మాకున్న ఆత్మీయత ఆయన స్టేజీ మీద చెప్పిండు, అదే ఉత్తగా ఎందుకుంటాం, మీ పార్టీ కూడా మరి నిలబడేటట్టు లేదు, నా పక్కన సహకారం జరిగిందంటే తప్పని పరిస్థితిలో నేను వచ్చిన. ఆయనకు గెలుపు భయం లేదు. ఇక నేను ఇంతకుముందు చెప్పినట్టు మాకు పదవి ఆశ లేదు, నిలబడేది కూడా లేదు. కానీ ఈ మంచి కార్యక్రమాల్లో చెయ్యాలనేటువంటి తపనతో ఇక్కడికి వచ్చిన. సురేష్ రెడ్డి గారు మేము 30 ఏళ్లలో ఒక్క మాట అనుకోలే. ఎప్పుడు ఆయన నేను విమర్శిస్తుంటే పని మీద, లిఫ్ట్ల మీద, నువ్వు ఇయ్యలేదు 50% ఇచ్చినా మేము 100% ఇస్తామని, లేలే మీరు ఇయ్యలేదు రోడ్లు ఇస్తామని ఆయన. ఇటువంటి మంచి కార్యక్రమాలతో ఇన్ని సంవత్సరాలు జరిగినాయి. అలానే గత 5 సంవత్సరాల్లో కూడా చాలా స్పీడ్ అయినటువంటి జీవన్, చాలా చెప్పిండు, చాలా నేర్పి, చాలా తెలియగలడు. అట్లయితే బయటపడ్డాడు. కేసీఆర్ గారి స్కీములు అయితే సహకారం అయితే ఎక్కి నిలబడ్డాడు. కనుక ఇవాళ జీవన్ కూడా గెలిచిన సందర్భంలో కవిత గారి గురించి ఏమీ లేదు. ఎవరన్నా పేపర్లో ఆడ చూసినారు కవిత గారి గెలుపు ఏదో ఉన్నది, అందుకే మండలం ఎమ్మడ పోయింది, ఇంటికి పోయిందని. అది ఉత్తమాట, నాకు అవసరం లేదు, ఆయనకు అంతకన్నా అవసరం లేదు. కానీ కార్యక్రమంలో ఒక మిత్రుడిగా, ఒక బాధ్యతగా 30 ఏళ్ళు రాజకీయం కలిసి చేసిన వ్యక్తిగా రారాబాయ్ అన్నప్పుడు నోరు మెదపలేకపోయినాను. అందుకే వచ్చినాడు. ఆ సహకారంలో నా పాత్ర ఉండేదని మాత్రం మీకు చెప్తా ఉన్నా. ఆయన బలపరచడానికి కవితను కానీ నేను ఉంటుందని తెలియజేసుకుంటూ నాకు గట్టి నమ్మకం, గెలుపుకు అనుమానం లేదు. కానీ ఎట్లయితే 200 వెయ్యినాయో 2000 కాబోతున్నాయో అట్లానే గతంలో ఇచ్చిన మెజారిటీకి 4 రెట్లు. ఇక మాట్లాడితే నేను ఎవరిని రాజకీయాలు ఎప్పుడు విమర్శించడం కాదు, కాంగ్రెస్ పరిస్థితి మీకు తెలుసు. ఇక బీజేపీ వాళ్ళు అయితే వాళ్ళు చేయాల్సింది వదిలిపెట్టి ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. ఏదైతే పసుపు నేను అనుకోవటం తను కాదు చేసేది, తను ఒక పార్లమెంటుగా అడగాల, నిలబెట్టాలా, చేయాలా అన్నీ అయితే చేసిందని నాకు గట్టి నమ్మకం. ఇప్పుడు వచ్చి మేనిఫెస్టోలో పెట్టిన వాళ్ళు బదనాలు చేసే కార్యక్రమం ఉన్నారు. అది కరెక్ట్ కాదు అని చెబుతూ ఆ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో పోరాడి నాకు గట్టి నమ్మకం అసెంబ్లీలో పోరాడుతుంది, అవసరమైతే నిలదీస్తే పార్లమెంట్లో నిలదీస్తుంది, ధర్నా చేసేది అవసరమైతే నిరాదీస్తుంది. అంత గట్టిది, మా అందరికన్నా చిన్నది, అదైనా కూడా తెలియగలది, చురుకైంది, చేసే వాయిస్ ఉన్నది, శక్తి ఉన్నది. కాబట్టి ఆ అవకాశాన్ని ఇంకా పెంచుదాం. గెలుపుతో పాటు రెట్టింపు బలం ఇస్తారని నందిపేట మీద ఉన్న నమ్మకంతో వస్తా ఉంటే ప్రతి అడుగు అడుగున హెడ్ క్వార్టర్లో వస్తా ఉంటే నాకు అన్ని గుర్తులు వచ్చి సంతోషం ఉన్నది. మళ్ళీ సోదర మందులు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా బారైన మంది అందరూ కూడా తెలిసిన వాళ్ళు కాబట్టి అందరికీ నమ్మకంతో మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నేను కొద్దిగా ఆగుతుంటే కానీ అనుకోకుండా ప్రోగ్రాంలు ఇచ్చున్నాయి కాబట్టి మన్నించాలని మీ అందరిని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే కేసీఆర్. అలాగే కవితమ్మ గారి గురించి మళ్ళా నేను ఎక్కువ స్లోగన్ ఇస్తే కూడా మరి చిన్నది, కానీ ఒక నాయకురాలుగా, ఒక ఎంపీగా, ఒక బాధ్యత ఉన్న వ్యక్తిగా కవిత గారికి మన ఓటు. మరి కారు గుర్తుకే సెలవు. జై తెలంగాణ. చాలా సంతోషం. మండవన్న నోటికించి కూడా కారు గుర్తు వచ్చింది. జై తెలంగాణ. మనందరి అభిమాన నాయకుడు. ఇప్పుడు మా అక్కలందరికీ కూడా బాగా ఉబ్బరం అవుతుంది. ఈ మొగళ్ళు కొద్దిగా అడ్డం లేరు ప్లీజ్. ఆయన తల్లు కోపం కప్తురు కొద్దిగా. మేము మొగళ్ళందరూ వెనకకి రండి, ఎండలు నిలవరు, ఏం కాదు, లేదా కూర్చోరు. అట్టనే దయచేసి నా మీద గౌరవం ఉంటే కూర్చోరు. వాళ్ళు వెనుక అన్నా ప్లీజ్ మీరు వెనక జరుగురే, దయచేసి జరుగురే. భయ హలో అమ్మతో శివ ప్లీజ్. ఇప్పుడు మనందరి అభిమాన నాయకుడు మరి మన మాజీ స్పీకర్ మన పెద్దన్న సురేష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈ సభకు అధ్యక్షులు మన ఎమ్మెల్యేలను బలపరచాలి అని మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి
వారిని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రత్యేకంగా అక్కా చెల్లెలకు టిఆర్ఎస్ పార్టీ తరఫున మీ అందరికీ నమస్కారం. అయితే ప్రధానంగా మీరు ఆలోచించవలసింది 3 నెలల క్రితమే మన తమ్ముడు జీవన్ రెడ్డి గారిని పెద్ద మెజారిటీతో మీరు కూడా వారిని ఆశీర్వదించారు. 3 నెలలు కాగానే వరుసగా ఎలక్షన్ల మీద ఎలక్షన్లు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ మన కవితమ్మ ఎలక్షన్ వచ్చాది. ఇది పెద్ద ఎలక్షన్లలో చివరి ఎలక్షన్. రేపు ఓటేసిన తర్వాత మళ్ళా సుమారు 5 ఏళ్ల దాకా ఇంకా ఓటింగే ఉండదు. 5 ఏళ్ల దాకా మీరు ఎక్కువ ఇక్కడికి వచ్చే అవసరమే ఉండదు. ఇక ఏమన్నా అవసరం ఉంటే వారంకోసారి జీవనన్న మీ దగ్గరకు వస్తాడు, నెలకోసారి కవితమ్మ మీ గ్రామాలకు వస్తారు, అదే కార్యక్రమాలు ఉంటారు. మిమ్మల్ని ఇప్పుడు నీడలో పెట్టారు, రేపు కూడా మీ అందరికీ స్వంత ఇల్లు నిర్మాణం చేస్తూ మిమ్మల్ని ఎప్పుడు కూడా నీడలో ఉంచుతూ కాపాడుకునే పెద్దలు మరి మన పార్లమెంట్ సభ్యులు, మన గౌరవ శాసన సభ్యులు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో మీకు ఈ కార్యక్రమాలు అందిస్తారు. మీ అందరికీ తెలుసు మన నందిపేట మండలంలో అనేకమైన గ్రామాలు, ఇవన్నీ కూడా పోచంపాడులో ముంపుకు గురైన గ్రామాలు. మీరందరూ కూడా అనేక ఇబ్బందులు పడి ఇప్పుడిప్పుడే స్థిరపడుతున్నారు. 5 ఏళ్ల క్రితం మన రాష్ట్రం ఏర్పడింది, మన పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి వచ్చిన 5 సంవత్సరాల్లో మన ప్రియతమ నేత కేసీఆర్ గారి నాయకత్వంలో చేయవలసిన అనేక కార్యక్రమాలు చేశారు. పెద్దలన్నీ ఆ వివరాలు మీకు వివరిస్తారు. అయితే మీరు ఒకటి గమనించాలి, ఈరోజు ఇప్పుడిప్పుడే మరి స్థిరపడుతున్న తెలంగాణకు మీరందరూ కూడా కష్టపడుతూ మన పిల్లల్ని చదివిపిస్తూ వాళ్ళకు ఉద్యోగాలనుకొని లేకుంటే ఇంకా మనకంటే మంచి బతుకులో మన పిల్లలు ఉండాలని ఆశతో వచ్చారు మీరంతా కూడా. నాకు సంపూర్ణమైన నమ్మకం 5 ఏళ్లలో ఏదైతే అభివృద్ధి మన రాష్ట్రం సాధించుకున్నామో వచ్చే 5 సంవత్సరాల్లో ఇంకా రెంటింపు పెట్టే విధంగా ప్రణాళికలు ముఖ్యమంత్రి గారు తయారు చేశారు. ఉదాహరణకు మీరు చూడండి, రైతుల గురించి ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు, పసుపు రైతుల కొరకు చెప్పినప్పుడు, ఎర్రజొన్న రైతులకు చెప్పినప్పుడు చాలా మంది మహిళలు అనుకుంటున్నారు ఎప్పుడు వచ్చినా రైతుల గురించే చెప్తున్నారు, మరి మా సంగతి ఏంటి, మాకు కూడా దీంట్లో భాగస్వామ్యం చేస్తారా, మాకేదన్నా ఉన్నదా అని ఒక ఆశలో మీరు ఉన్నారు. మీకు పెన్షన్లు పెంచుడుతో పాటు ముఖ్యమంత్రి గారు మీకు ప్రత్యేకంగా ఆలోచించారు. రైతన్నలకు పసుపుకు ధర ఇస్తూ అదేవిధంగా మీ అందరినీ కూడా డాక్రా మహిళలందరినీ కూడా ఆ పసుపు పంట కానీ మిగతా పంటల్లో కానీ ఖరీదు చేసే దాంట్లో మీ గ్రూపుల ద్వారా ఖరీదు చేయించి మీ గ్రూపుల ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అంటే పండిన పంటను దాన్ని పౌడర్ పసుపు అంటే మళ్ళీ పసుపు పౌడర్ చేయడానికి అటువంటి చిన్న చిన్న యూనిట్లు కార్ఖానాలన్నీ కూడా నందిపేటలో రకరకాల గ్రామాల్లో ఏర్పాటు చేయించి మా మహిళా సోదరులకు కూడా దాంట్లో కొంచెం డబ్బు మన ఆందాన్ని పెంచే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందుకొరకు మీరు ఆలోచించాలి. రైతు గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న ప్రతి క్షణం రైతుతో పాటు మహిళా సంఘాలు మహిళా సోదరిమణులు కూడా వారి దృష్టిలో ఉన్న విషయాన్ని మీరు గమనించాలి. 6 ఏళ్ల క్రితం ఈయనే నందిపేటలో మనం ఒక ప్రత్యేకమైన కార్ఖానాలు ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడానికి ఇక్కడ ఏర్పాటు చేశారు. కవితమ్మ నాయకత్వంలో అక్కడ ఇప్పుడిప్పుడే కార్ఖానాలు మొదలవుతున్నాయి. జీవన్ రెడ్డి గారు దానికి కృషి చేస్తున్నారు. రాబోయే 5 సంవత్సరాల్లో ఇక్కడ మన పిల్లలందరూ ఎవరైతే చదువుకొని ఉన్నారో వారికి కూడా ఇదే నందిపేటలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కావున ఈ విధమైన పరిస్థితుల్లో ఎలక్షన్ వచ్చాది. చివరిలో ఒకటే ఒక విషయాలని పెద్దలు చెప్తారు. నేను మాత్రం మీ అందరినీ ఒకటే చెప్తున్నాను, మీరు భరోసాతో నమ్మకంతో కేసీఆర్ పై అన్ని బాధ్యతలు అప్పచెప్పారు. ఇప్పుడు కూడా వారిపైనే వదిలేయండి, వారు అన్ని సమస్యలకు పరిష్కరించి మనకు ఇబ్బంది లేకుండా చేస్తారు. మీరు చేయవలసింది ఒకటే ఒకటి, ఓట్ వేయాలా. ఈసారి ఓటింగ్ లో కొంచెం పరేషాన్ అయ్యేటట్టు మరి వినిపిస్తుంది. ఆ పరేషాన్ ఏంటంటే ఓటింగ్ డబ్బాలు ఎక్కువ ఉన్నాయి, సుమారు 10-11 డబ్బాలు ఉన్నాయి. ఎట్లయితుందో ఓట్లు అన్నారు. కానీ నాకు మాత్రం మీపై నమ్మకం ఉంది. ఎవరు కూడా పరేషాన్ గారు, ఎవరు కూడా అన్ని డబ్బాలు చూస్తే పిసగారు, ఎవరు కూడా అయిపోతాయి ఒక్క జాగాలో ఉత్తేడు ఇంకో జాగాలో ఉత్తే ప్రసక్తే లేదు. నేను చెప్పాను ఎన్నోసార్లే. ఇప్పుడే అన్నారం వాళ్ళు వచ్చి ఏకగ్రీవంగా కవితకు ఊరంతా ఓట్లేస్తా అన్నారు. వాళ్ళు ఎట్లా వచ్చిన వీరికి, వాళ్ళు కొందరు వచ్చి బస్సు ఆడ అన్నారంలో ఒకటే బస్సు ఎక్కుతారు, నిజామాబాద్లో దిగితే నిజామాబాద్లో మళ్ళీ బస్సు ఎక్కాలంటే ఒకటే బస్సు ఉండదు. బస్ డిపోలో 20 బస్సులు ఉంటాయి. 20 బస్సులున్న అన్నారం వాళ్ళు అన్నారం బస్సు ఎక్కరా? అదే విధంగా మనం కూడా రేపు 20 డబ్బాలు ఉన్నా కవితక్కది ఏ డబ్బాలు ఉందో
అదే డబ్బా దగ్గరికి పోయి ఓట్లేస్తారనే భరోసా ఈరోజు అది మొదటి డబ్బా. మళ్ళా కవితక్క మీకు ఎప్పుడు కూడా కష్టం లేకుండా చూసుకుంటుంది, ఎలక్షన్లో కూడా కష్టం లేకుండా మొదటి డబ్బానే మీకు పెట్టించింది. రెండో నంబర్, ఆ మొదటి డబ్బాలో రెండో నంబర్. కావున నందిపేట మండలానికి మొన్న జీవనన్నకు 8,000 లీడ్ వచ్చింది. లీడ్ వస్తే అందరు అన్నారు, అరే నందిపేట అంతా ఒక్క దిక్కు కొట్టింది, మరి 8,000 ఎట్లా వచ్చాయని అన్నారు. కానీ ఆడ అప్పుడప్పుడు కొన్ని పొరపాట్లు అయ్యాయి. దానివల్లనే ఒక 3-4 వేల ఓట్లు వేరే తెలియక కొన్ని సింబల్ల మీద వేరే పోయినాయి. ఈసారి కవితక్క కొరకు మీరు పట్టుబట్టారు. మీరు కేవలం నందిపేటే కాదు, మొత్తం 10 జాగాలలో చెప్పి ఓటేపించే సత్తా మా అక్కలు చెల్లెలకు అన్నలు తమ్ముళ్లకు ఉండదు. కాబట్టి ఆ భరోసాతో వారి పెద్ద విజయానికి నందిపేట్ మొదటి స్థానంలో ఉండాలి. ఆ మొదటి స్థానంలో ఉన్న మన మండలం రేపు అభివృద్ధిలో కూడా మొదటి స్థానంలో జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో కవితమ్మ గారి సహకారంతో ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో ముందుకు వెళ్తుందని చెప్తూ మరి రాబోయే దినాల్లో మళ్ళీ కలుస్తూ ఉంటాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మన పార్టీ పెద్దలకు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై హింద్. కవితక్క నాయకత్వం, కవితక్క నాయకత్వం, మనందరి అభిమాన నాయకురాలు మన బతుకమ్మ, ఈనాటి మన ఎంపీ అభ్యర్థిని మన కల్వకుంట్ల కవితక్క గారికి, అదేవిధంగా వేదిక పైనటువంటి మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి గారికి వేదిక మీద పేర్లు చెప్పాలంటే అర్ధగంట పడుతుంది, ముందట పేరు చెప్పాలంటే 2 గంటలు పడుతుంది. కాబట్టి వేదిక పైన వాళ్ళకి వేదిక ముందుండి మొన్నటికి మొన్న నన్ను 30,000 మెజార్టీతో గెలిపించి నందిపేట మండలంలో 8,000 మెజార్టీ చూడండి. అక్క చెల్లెలకు, అన్న దమ్ములకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, టీఆర్ఎస్ నాయకులకు, నందిపేట మరి టీఆర్ఎస్ సభ్యులందరికీ కూడా పేరు పేరున చేతులెత్తి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. చాలా సంతోషం. మీ అందరికీ తెలుసు ఇవాళ మన కవితక్క నందిపేట మండలంలో ఎన్ని పనులు చేస్తూ ఉన్నాయో మీ అందరికి తెలుసు. మరి నిన్న కొంతమంది బీజేపీ నాయకులు వచ్చి వాళ్ళు అడుగుతూ ఉన్నారు, మరి ఎంపీ కవితక్క ఏం చేసింది నందిపేటకు అని చెప్పి ఆ చదువురాని సన్నాసులు మాట్లాడుతున్నారు, ఆ బుట్టర్కాళ్ళు మాట్లాడుతున్నారు, ఆ తుపాకీ రాళ్ళు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ బీజేపీలు అని చెప్పి సందర్భంగా నేను మీ అందరికి అడుగుతా. నేను ఎక్కువ స్పీచ్ చెప్పా, ఏమున్నా అక్కతో మీరు మాట్లాడుకొని మీతో అక్క మాట్లాడుతుంది. నేను 2 అడుగులు చెప్తా, ఎందుకు ఎండ ఎక్కువైతుంది కాబట్టి నేను అడుగుతా ఉన్నా. కవితమ్మ వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో మహిళలు ఏ రాజ్యంలోనైతే మహిళలు ప్రేమించబడతారో, మహిళలు పూజించబడతారో, మహిళలకు సంక్షేమ పథకాలు ఉంటాయో ఆ రాష్ట్రం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మహిళలకు పుట్టినప్పటి నుంచి గుర్తురాలేంత వరకు దేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా పథకాలు ఉన్నాయంటే అది కేవలం మన రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆధ్వర్యంలో అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నా. ఆడబిడ్డలు చూస్తూ ఉన్నారు, ఆడబిడ్డ ఉంటే 1000 రూపాయలు, మరి ఆడబిడ్డ పెద్ద మనిషి పెళ్లికి వస్తే కళ్యాణ లక్ష్మి ద్వారా 1,00,000 రూపాయలు, అదేవిధంగా ఆడబిడ్డ గర్భిణీ ఉంటే 12,000 రూపాయలు, అదే ఆడబిడ్డ వృద్ధురాలైతే అత్తకు మామకు పింఛన్, అవ్వకు బాబుకు పింఛన్ కూడా ఇస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. వస్తలేవా? బీడీ కార్మికులకు పింఛన్లు వస్తున్నాయా? ఎవరిస్తున్నారు? కేసీఆర్ అనా? మా అక్కలు చెప్పాలా? నందిపేట అంటే మొత్తం బీడీ కార్మికులే. బీడీ కార్మికులు ఉన్నారా? ఉన్నారా? చేతులు అప్ప 1000 మంది ఉన్నారు. వస్తున్నాయా? ఎవరిస్తున్నారు? నిన్నగా బుడ్డర్గాన్ బీజేపీ అయినా చేంజ్ చెప్తా ఉన్నాడు, మేము కేంద్రం నుంచి చెప్తున్నామంటాం. బిడ్డా నిన్ను అడుగుతా ఉన్నా, 22 రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్యమంత్రి ఉన్నారు. ఏ రాష్ట్రంలోనైనా గుజరాత్ లో బీడీ కార్మికులు ఉన్నారు, మహారాష్ట్రలో బీడీ కార్మికులు ఉన్నారు. ఏ ఒక్క రాష్ట్రంలోనైనా బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తున్నారా అని చెప్పి సందర్భంలో వారిని అడుగుతా ఉన్నా. ఎక్కడ ఇస్తలే. ఈ దద్దమ్మ చెప్తుండో మేము చెప్తున్నాం, మేము ఇస్తున్నాం అంటూ ఇంకా అంటూ కవితమ్మ ఏం చేయలేదంటూ. చేయలేదు అక్క? చేసిందా లేదా? నిజామాబాద్ టు నందిపేట రోడ్ ఎవరు వేసిర్రు? నాగేశ్వర్ టు దొంగేశ్వర్ రోడ్ ఎవరు వేసిర్రు? ఇటు పక్క మనం పుట్టిన పోతుంటే మా అత్తగారు ఇదే ఊరు ఇటు మారంపల్లి. నేను ఎప్పుడైనా ఆదిలాబాద్ పోవాలంటే సిహెచ్ కొందరికి ఇట్లా తిరిగి ఆర్మూర్ పోయి మళ్ళా నిర్మల్ పోయి మళ్ళా బైన్సకు వచ్చేది. ఇప్పుడు ఎట్లా పోతున్నారు అందరూ? 100 మందికి పోతుర్రా? మరి సప్పుడు చేయరు, మళ్ళా పుట్లో పంపిస్తా. పంచగోళ బ్రిడ్జ్ ఎవరిచ్చిండ్రు? 110 కోట్ల రూపాయలతో పంచగోళ బ్రిడ్జ్ ఇప్పించడం మన హక్కు. వాళ్ళు కళ్ళకు కనబడతారు.
ఇక్కడ నుంచి ఆదిలాబాద్ పోవాలంటే బిడ్డ తిరిగిపోవాలి బీజేపీలు. అంతేనా కాదా? మన పెద్దపల్లి రైల్వే స్టేషన్ సప్పు వస్తుందా నిజామాబాద్ రాగా కుయ్యమంటుందా? నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నా 1975 నుంచి ఈ కుయ్యమని ఎప్పుడంటే కానీ ఇంతవరకు అనలేదు. మన కవితకు వచ్చిన తర్వాత రైల్వే లైన్ వచ్చిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ పక్కన లక్కపల్లి సెట్లు ఉన్నాయా? లక్కపల్లి వచ్చిర్రా? మీ భూములన్నీ 450 ఎకరాలు ఇచ్చిర్రా? మేము ఎన్నికల్లో చెప్పినాం మీరు నన్ను గెలిపారు అక్కడికి గెలిపారు లక్కపల్లి సెచ్చుల పరిశ్రమలు తీసుకొస్తామని చెప్పి 110 కోట్ల రూపాయలు మంజూరు చేయించి కేంద్ర మంత్రి తీసుకొచ్చి మరి ప్రారంభించిన వ్యక్తి మన కవితక్క అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అక్కడ ఉద్యోగాలు వస్తాయి. ఇది ఎవరిచ్చింది? బీజేపీ వచ్చిందా? లక్కపల్లి పరిశ్రమ ఎవరు వచ్చిందో గట్టిగా ఎప్పుడు చెప్పకపోతే మళ్ళీ వాపసు వస్తాయి. గట్టిగా ఎప్పుడు లక్కపల్లి సెచ్ ఎవరు వచ్చిర్రు? మరి ఇన్ని నిధులు తీసుకొస్తే మా బీడీ కార్మికులకు పింఛన్లు ఎవరిప్పించారు? మోర్తాడ్లో పెద్దసార్లు అడిగింది ఎవరు? ఆర్మూర్లో పోయిన ఎన్నికల సభలో బీడీ కార్మికులకు పింఛన్లు కావాలని అడిగింది ఎవరు? ఈ బుడ్డర్ కాదు కదా నిన్న ఈ డూప్లికేట్ కేడీఆర్. మేము మోడీ టైప్ అని చెప్పి కేడీఆర్ వచ్చి గల్లి గల్లిలో పింఛన్లు నియమిస్తున్నాం, కేసీఆర్ కిట్టు నియమిస్తున్నాం. ఆర్మూర్లో 100 పడకల ఆసుపత్రి తెచ్చింది ఎవరు? ఉచితంగా డెలివరీ చేయిస్తుంది ఎవరు? మన మన్మరాలని మాట్లాడలేకపోతే అక్కడ ఆసుపత్రిలో భూమ పెట్టిందారు. వాళ్ళు నిన్నారండి ఎక్కడికి అన్నారా? వాళ్ళు ఉన్నారా? మాదంపల్లి మా అత్తగారు మరి తింటలేరా దవాఖానలో? కాబట్టి ఇన్ని పథకాలు ఇస్తున్నాం. ఇక చివరిగా చెప్తా, నేను చెప్పాలంటే కవితక్క వచ్చింది చెప్పాలంటే చెప్తే రామాయణం, వింటే మహాభారతం. ఇన్ని పథకాలున్నాయి. చివరిగా రైతులకు చెప్తున్నారు. నిన్న 10 ఊర్లు పోయినా వారు ఎర్రజొన్న రైతులకు ఏం తెచ్చిర్రు అన్నారు. నేనంటా ఉన్నా ఎర్రజొన్న రైతుల కోసం 9 రోజులు ఆమరణ దీక్ష చేసి ఈ ప్రాంత ఎర్రజొన్న రైతులకు డబ్బులు రావాల్సిన 13.5 కోట్లు ఉంటే 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకపోతే ఒక రోజు దీక్ష అక్క చేసి 9 రోజులు దీక్ష నేను చేసి 13.5 కోట్లు ఇప్పించింది మన ఎంపీ కవితక్క అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మొన్నటికి మొన్న 2017లో ఎర్రజొన్న రైతులకు 139 కోట్ల మద్దతు ధర కావాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఒప్పించి 1600 ధర ఉంటే ఖర్చు లేకుండా 23 రూపాయలతో 139 కోట్లు ఎర్రజొన్న రైతులకు ఇచ్చింది మన కవితక్క అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. వాస్తవం లేదా? వాస్తవం కదా? 139 కోట్లు ఇస్తే ఈ బుడ్డర్గానే అంటున్నాం మేము ఎర్రజొన్న రైతులను ఆదుకుంటాం. 3 నిమిషాలు ఒక మాట మాట్లాడుతున్నాడు. మా మనిషి మాట్లాడు, అబద్ధాలు మాట్లాడకు. నువ్వు ఇచ్చింది నువ్వు చెప్పుకో, మా కవితమ్మ వచ్చింది మేము చెప్పుకుంటాం, వారు ఇచ్చింది వారు చెప్పుకొని ఎన్నికలకు పోవాలి. కానీ అబద్ధం మాటలు, లపంగి మాటలు మాట్లాడుతుంది బీజేపీ నాయకుడు. ఆయన పేరు నా పేరు చెప్తే నోరు ఖరాబ్ అవుతాయి, మా అక్కయ్య సోళ్ళన్నీ ఖరాబ్ అవుతాయి. కాబట్టి అట్లా ఎర్రజొన్న రైతులకు బకాయిలు ఇచ్చాం, ఎర్రజొన్న రైతులకు మద్దతు ఇచ్చాం. రేపు కూడా ఎర్రజొన్న రైతులకు బోనస్ ఇప్పించేది ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడేది మన ఎంపీ కవితక్క అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. రైతులు అర్థం చేసుకోవాలా, ఆగం కావద్దు. అదేవిధంగా పసుపు రైతులకు అగో కవితక్క పసుపు రైతులకు ఏం చేయలేదు. బుద్ధి లేదా? పేపర్లు చదువుతలేరా? టీవీలు చూస్తలేదా? మా అందరు ఎమ్మెల్యేలు పట్టుకొని మహారాష్ట్ర తీసుకెళ్ళింది కవితక్క కాదు? కర్ణాటక ముఖ్యమంత్రి ఒప్పించింది కవితమ్మ కాదు? అదేవిధంగా ఒరిస్సా ముఖ్యమంత్రిని, తమిళనాడు ముఖ్యమంత్రిని, 6 రాష్ట్రాల ముఖ్యమంత్రిని ఒప్పించి కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి కేంద్రంలో మోడీ దగ్గరికి మా 5 మంది ఎమ్మెల్యేలు తీసుకెళ్లి పసుపు బోర్డు ఏర్పాటు చేయాల్సిందిగా 5 ఏళ్లలో కోరింది మన కవితక్క. రేపు పసుపు బోర్డు ఇప్పించేది కేంద్రం యొక్క బిడ్డలు వంచి మరి పసుపు బోర్డు ఇప్పించి కూడా మన ఎంపీ కవితగారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. సప్పట్లు. అదేవిధంగా రైతులకు 24 గంటల కరెంట్ వస్తలేదా? 24 గంటల కరెంట్ తీసుకుంటున్నా? రైతులకు రైతు బంధు వచ్చిందా? రైతులకు ఇన్సూరెన్స్ వస్తుందా? రైతులకు ఎరువులు వస్తున్నాయా? ఇవన్నీ ఎవరిస్తున్నారు? మరి కవితక్క లేకపోతే వస్తాయా? ముఖ్యమంత్రి కేసీఆర్ లేకపోతే వస్తాయా? నేను ఒక దొడ్డు మాట చెప్తా, ఈ అక్కనే అన్ని చెప్పుకుంటుంది. మీ అందరికి కూడా 2 బెడ్రూమ్ ఇల్లు కావాలా? నిన్న 10 ఊర్లు తిరిగినా ఏ ఊరికైనా చెప్పినా అక్కేది అక్కేది అక్కేది. అరే నేను కనబడతలేదా మీకు? అక్కేదంటే నేను అక్క కడిగిపోయినా అక్క మరి చాలా మందికి 2 బెడ్రూమ్ల ఇల్లు ఇవ్వాలా? ఏం సంగతి అంటే తమ్మ గెలిచిన తర్వాత
ప్రతి గ్రామానికి 2 బెడ్రూమ్లు కట్టించే బాధ్యత నాది నీది అని ఒప్పుకోని చెప్పింది. ఇవాళ అక్కమ్మ గారు మీకు చెప్తున్నా, ఓకేనా? ఈ కాలం నెల్లు ఒకటి ఉంది, ఇక అన్ని అయిపోయినాయి. 57 ఏళ్ళకి కూడా పింఛన్లు వస్తాయి. ఇక చివరిగా నేను ఒక్క మాట మీ అందరికి దొడ్డు మాట చెప్తున్నా. మీరు నన్ను గెలిపియండి, ఎంపీగా కవితక్కని గెలిపియండి. మీరు వచ్చి నన్ను అడిగితే నేను పోయి అక్కడ అడుగుతా, అక్క పోయి బాబుని అడుగుతా. మీ పైసలే పైసలు అంటున్నా. వాస్తవం కాదా? నా బిడ్డ వచ్చి నేను పైసలు అడుగుతాను, నేను ఇయ్యనా? ఇస్తారా ఇయ్యరా? మీ బిడ్డ వచ్చి మిమ్మల్ని అడిగి ఇస్తారా ఇయ్యరా? కాబట్టి మన కవితమ్మ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కాబట్టి, ఈ ప్రాంత అభిమాన నాయకుడు కాబట్టి మీరంతా నాకు ఇచ్చింది 30,000 పిండి కొద్ది రొట్టె. మీరు ఎట్లా కుదిరితే మేము అక్కపై నిధులు వస్తాయి. కాబట్టి మెజార్టీ నాకు 30,000 వస్తే అక్కకు 300 ఇచ్చి 1,00,000 మెజార్టీ ఇస్తామని చెప్పి సందర్భంలో నాకు 1,00,000 మెజార్టీ ఇస్తారంటే అంత చేతులు ఎత్తుంది. నేను చేతులు ఎత్తుతా మైక్ పెట్టేసి ఊరంతా మొత్తము ఓన్లీ 6-3 లక్షలు అందరు ఇస్తారా? అందరు మాకే వేస్తారా? మమ్మల్ని గుద్దుతారా? కవితక్క చేస్తారా? కవితక్క గెలిచేళ్ళంతా చేతులు ఎత్తే ఒక్కసారి. ఇక లాస్ట్ అయిపోయింది, నాకు అయిపోగానే కవితక్క మాట్లాడు. అమ్మ ఊరంతా కెమెరాడు దించింది. ఈ నోట్లతో డబ్బలలో పడతాయా? ఇక మన ఈవీఎం మిషన్లు ఓటు కాడికి పోతుర్రు. ఆగం కావద్దు, పరేషన్ కావద్దు. ఈవీఎం మిషన్లు ఓటేయడానికి పోగానే ఎడమ చేతి బాధకు 1వ నంబర్ ఈవీఎం మిషన్ చాలా అవుతుంది. ఈ దద్దమ్మలు కాంగ్రెస్ బీజేపీలు ఏం చేయాలో అర్థం కాక కవితమ్మ మా ఆడబిడ్డని కూడా ఆలోచించకుండా, మన పుట్టింటి బిడ్డని ఆలోచించకుండా, మన తోబుట్టు అని ఆలోచించకుండా ఆ బిడ్డని సతాయించాలని 12 ఈవీఎంలు పెట్టిరు. 12 పెట్టినా 11 పెట్టినా ఆయం కావద్దు. అందరు మంచిగా వినాలి. తమ్ముళ్ళు ఆగండి. అసలు విషయం ఇదే. మనం బూత్లోకి లోపలికి వెళ్ళగానే ఎడమ చేతి వైపు ఫస్ట్ ఈవీఎం మిషన్ ఉంటుంది. ఎడమ చేతుకు ఆ ఎడమ చేతిలో 2వ నంబర్ నొక్కండి, 2 బెడ్రూమ్ల ఇల్లు పొందండి. 2వ నంబర్ నొక్కండి, మా బీడీ కార్మికులకు 2,000 రూపాయలు పింఛన్లు పొందండి. 2వ నంబర్ నొక్కండి, మన పంచగోడ బ్రిడ్జ్ ఇక్కడ అప్పియండి. 2వ నంబర్ నొక్కండి, ఎర్రజొన్న రైతులకు బోనస్ పొందండి. ఓకేనా? ఇప్పుడు ఒక్కసారి అందరు చేతులు ఎత్తి కారు గుర్తు పోటెత్తంటే పెట్టేస్తాం. మనదే గుర్తు, మనదే గుర్తు, గుర్తుల గుర్తు, మనదే గుర్తు. కళ్యాణ లక్ష్మి తీసుకున్న చెల్లెకు అడుగు, బీడీ పింఛన్ అక్కకు అడుగు, అత్తకు అడుగు, అమ్మకు అడుగు, బాపుకు అడుగు. మనదే గుర్తు, కారు గుర్తుకే. ఈ ఎలక్షన్ అంతా సారు కారు సర్కారు కవితమ్మ, సారు కారు కేసీఆర్ కవితమ్మ, సారు కారు సర్కారు 16. అంతేనా? జై తెలంగాణ, కవితక్క నాయకత్వం. ఎక్కువ టైం తీసుకున్నా కానీ ఇంతమంది అక్క చెల్లెలు మంచికి 2 ఓట్లు ఎత్తే 36,000 ఓట్లు వస్తాయి. ఈ వచ్చిన వాళ్ళు మంచికి 2, మా అయ్యలందరూ నేర్పిస్తే, మా బావలను అక్కలు కలిసి చేపిస్తే 36,000 వస్తాయి. వస్తాయా? ఏసుడేనా? ఇప్పుడు మనందరి అభిమాన నాయకురాలు, మన తోబుట్టు, మన ఆడబిడ్డ, మన బతుకమ్మను మన మధ్యలో ఆడిన బిడ్డ, ఎంపీగా ఉండి ప్రతి గ్రామాల్లో పల్లెలు వేసే బిడ్డ, మీ తోడబుట్టిన అక్క, మీ తోడబుట్టిన చెల్లె, మీ బిడ్డగా భావించి మరి మన కవితమ్మ గారు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను. జై తెలంగాణ, జై తెలంగాణ. మా అక్క చెల్లెలకు, అన్న తమ్ములకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. క్షమించాలి, ఇంత మిట్ట మధ్యాహ్నం ఏమైంది? మిట్ట మధ్యాహ్నం మరి చాలా వేడిగా ఉంది. అయినా కూడా ఓపికగా మా అక్క చెల్లెలందరూ కూర్చున్నారు. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ. వినబడుతుందా? జై తెలంగాణ. ఇవాళ నందిపేటలో ఇంత పెద్ద ఎత్తున మరి ఇక్కడికి వచ్చినటువంటి అక్క చెల్లెలకు, అన్న తమ్ములకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. ముఖ్యంగా మా ఆడబిడ్డలు క్షమించాలి, ఎండ దుమ్ము మరి ఘోరంగా ఉన్నది.
అయినా కూడా ఇంత ఉడకపోతలో మీ అందరు కూడా ఓపికతో వేచి ఉన్నారు. నిజంగా మీ ఓపికకు మనస్ఫూర్తిగా దండాలు చెప్తా ఉన్నాను. మిమ్మల్ని ఎక్కువసేపు ఇబ్బంది పెట్టను. తొందరగా మనకు కావాల్సిన 2-3 ముచ్చట్లు చెప్పేద్దాం. ప్రధానంగా మా జీవన్ రెడ్డి మాట్లాడినప్పుడు వాన పడ్డట్టు అనిపించింది నాకైతే. మీకు కూడా అట్లనే ఉన్నారా? వానవాడి వెలిస్తే ఎట్లా ప్రశాంతంగా ఉంటుంది, ఇప్పుడు అట్లున్నది. మరి వాళ్ళ మా తమ్ముడు జీవన్ రెడ్డి మొత్తం కాన్స్టిట్యున్సీ అంతా కాలికి బలపం కట్టుకొని తిరిగి అనేక పనులు చేపించుకుంటూ సెక్రటేరియట్లో కూడా కష్టపడి అందరు ఆఫీసర్ల దగ్గరికి, మంత్రుల దగ్గరికి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి తిరిగి ఎన్నో జీవోలు తెచ్చుకున్నాడు. అందుకే జీవన్ రెడ్డి పేరు జీవోల రెడ్డి కూడా అయింది. మరి ఆ జీవన్ రెడ్డి గారికి అదేవిధంగా గౌరవనీయులు మన జిల్లాకే పెద్దన్న అని మనందరం గర్వంగా చెప్పుకునేటటువంటి మన అన్న శాసనసభ మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్ సోదరి తులా ఉమా గారు, అమర్నాథ్ బాబు గారు, నరసింహం నాయుడు గారు, అదేవిధంగా మరి మండవ వెంకటేశ్వరరావు గారు మాట్లాడి వెళ్ళిపోయినారు. యమునమ్మ మా ఎంపీపీ గారు, స్వాతి గారు మన జెడ్పీటీసీ గారు, అదేవిధంగా నందిపేట్ మండల అధ్యక్షులు నక్కల భూమేష్ గారు, స్థానిక ఎంపీటీసీలు బాలగంగాధర్ గారు, అహ్మద్ గారు, నర్సుబాయ్ గారు, మరి కోఆప్షన్ మెంబర్ మదర్బాయ్ గారు, ఏఎంసీ డైరెక్టర్లు, పాత టీఆర్ఎస్ కార్యకర్తలు ఉల్లి శ్రీనివాస్ గౌడ్ గారు, సిలిండర్ లింగం గారు, అట్లానే టౌన్ అధ్యక్షులు సయ్యద్ గారు, ఉప సర్పంచ్ చందర్ గారు, అదేవిధంగా సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు ఉమ్మడి సర్పంచ్ మా తమ్ముడు రాముడు పోషెట్టి గారు, ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు మరొక సోదరులు సురేష్ గౌడ్ గారు, స్థానిక పార్టీ నాయకులైనటువంటి కొత్తూరు రాజేశ్వరన్న గారు, అశోక్ గౌడ్ గారు, నాగలింగం గారు, మచ్చర్ల సాగర్ గారు, భూమేష్ గారు, సయ్యద్ గారు, షాకీర్ గారు, బొడ్డు రాజశేఖర్ గారు, ఉష గారు, మరి అదేవిధంగా మా వెల్మలలో చాలా మంది ఉన్నారు. ఇక్కడ అన్ని గ్రామాలు ఉన్నారు. మా గంగమ్మ కనపడుతుంది. ఇక వేదిక మీద చాలా మంది ఉన్నారు. అందరికీ కూడా పేరు పేరున మా విఠలరావు గారు, తారిక్ అన్సారీ గారు, అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. మరి ముందుగా గీత పారిశ్రామిక సహకార సంఘం నందిపేట వాళ్ళు ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఈ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పినారు. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి అన్నారం గ్రామాభివృద్ధి కమిటీ వాళ్ళు, గ్రామ పంచాయతీ మెంబర్లు, సర్పంచులు అందరూ కూడా కలిసి, సర్పంచ్ గారు అందరూ కూడా కలిసి ఏకగ్రీవ తీర్మానం చేసుకొని వచ్చింది. వారికి కూడా ధన్యవాదాలు. మరి ఎంపీటీసీ అహ్మద్ గారు 5,000 రూపాయలు నా ఎన్నికల ఖర్చు నిమిత్తం వారి 1 నెల జీతాన్ని కూడా ఇస్తున్నందుకు ఎంపీటీసీ అహ్మద్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి अहमद भाई, आप 5,000 रुपये दिए खर्चों के लिए, लेकिन ये 5,000 दुआ से भी ज्यादा है. ये पैसे नहीं है, रुपये नहीं है, ये सब आपके दुआ है. बहुत बहुत आपका मैं शुक्रिया अदा करना चाहती हूँ. अदे विधंगा నందిపేట మండల బుకా అయ్యవార్ల సంఘం వారు కూడా ఏకగ్రీవ తీర్మానం చేసి టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తా అని చెప్తా ఉన్నారు. మరి ఈ విధంగా ఏ గ్రామానికి పోయినా, ఏ నియోజకవర్గానికి పోయినా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వాన్ని చూసి, వారు చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు చూసి ఇవాళ ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తా ఉన్నారు. మీ అందరికీ కూడా ఇప్పటిదాకా మా తమ్ముడు అడుగుతుండు, రోడ్లు ఎవరేసిండ్రు, పెన్షన్లు ఎవరేసిండ్రు అంటే నా పేరు చెప్పింది, కానీ అది చేసేది, వేయించేది, ఆలోచన చేసేది అన్ని కూడా కేసీఆర్ గారే అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. మరి మా అక్క చెల్లెలు, అన్న తమ్ములు మీ అందరికీ తెలుసు, అనేకమైన కార్యక్రమాలు చేసుకున్నాం. ఇప్పటికే కొంత తెలివికి వచ్చినాం, కానీ ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి. రైతులకు ఎన్నో కార్యక్రమాలు చేసినాం, కానీ మనలో ఏమాత్రం పొలం లేని వాళ్ళం, ఏమాత్రం ఆధారం లేని వాళ్ళం, భూమి మీద సంపాదన లేని వాళ్ళం, అసలు భూములు లేని వాళ్ళం కూడా చాలా మంది ఉన్నాం. మరి వాళ్ళ సంగతి కూడా కేసీఆర్ గారు ఆలోచన చేసిండ్రు. ఏం ఆలోచన చేసిండ్రు? పోయిన 5 ఏళ్లలో ఏమాత్రం ఆధారం లేనటువంటి వారికి మరి 50,000 వరకు, ఎందుకంటే భూమి లేకపోతే బ్యాంకుకు పోతే లోన్ ఇయ్యరు, ఏముంది జమానత్ ఏం పెడతామని అడుగుతారు. అందుకని భూమి లేని వారికి, ఆధారం లేని వారికి కేసీఆర్ గారే జమానత్గా ఉండి, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే జమానత్గా ఉండి 50,000 వరకు 100% సబ్సిడీతోని పోయినసారి లోన్లు ఇచ్చుకున్నాం. అది మా మైనార్టీ సోదరులు కావచ్చు, అదేవిధంగా కుల వృత్తి లేనటువంటి అనేకమైన కులాలు ఉన్నాయి. అది రజకులు కావచ్చు, ఒడ్డర్లు కావచ్చు, మా దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు,
వారికి ఎవరికైనా సరే ఎవరు పెట్టుకున్న లోను 50,000 వరకు 100% ప్రభుత్వమే ఇచ్చి సబ్సిడీ లోన్లు ఇచ్చినాం. ఇప్పుడు కూడా దాన్ని పెద్ద ఎత్తున చేయబోతా ఉన్నాం. ఎందుకోసం ఈ పని చేస్తున్నామంటే భూమి ఉన్న వాళ్లకు ఆదాయం పెంచుకోవడానికి రైతు బంధు ఇచ్చినాం, భూమి ఉన్న వాళ్లకు రైతు బీమా ఇచ్చినాం. అంటే వారు చేస్తున్నటువంటి పనిలో కొంత భద్రత కోసం వారికి ప్రభుత్వం నుండి సహాయం చేసినాం. మరి ఏమీ లేని వారికి భద్రతగా మీ అన్న మీ కేసీఆర్ నిలబడడానికి నిర్ణయించుకున్నారు కాబట్టి ఈ పథకాన్ని ప్రవేశపెట్టినాం. ఇంకా పెద్ద ఎత్తున ఆ పథకం కొనసాగుతుంది. మా అన్నదమ్ములు ముఖ్యంగా మా యువకులు ఏదైనా చిన్నగా పెద్దగా వ్యాపారం చేసుకోవాలంటే తప్పకుండా మన బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్లో ఈ లోన్లకు అప్లై చేసుకోవాలి. పెద్ద ఎత్తున ఈ గవర్నమెంట్లో మరి పెద్ద ఎత్తున లాభం మనందరికీ జరగబోతా ఉందని మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మీ అందరికీ తెలుసు మా సోదర సోదరిమణులు ఉంటే మరి బీడీలు చేసే వాళ్ళు ఉంటే మనకు ఇల్లు వెళ్ళనటువంటి పరిస్థితి ఉండే. మరీ ముఖ్యంగా కార్ఖానాలు ఎప్పుడు మూతపడతాయో తెలుస్తలేదు. ఇచ్చినా కూడా పని ఎన్ని రోజులు ఇస్తున్నారు? 10 రోజులు, వారం రోజులు, అది కూడా ఎక్కువ ఇస్తలేదు. మరి బీడీ కార్ఖానాలు మూతపడతాయని భయం ఉన్నటువంటి సందర్భంలో కేసీఆర్ గారు బీడీ పెన్షన్లు ఇవ్వడం ప్రారంభించారు. ప్రారంభించినప్పుడు మన రాష్ట్రం సంగతి మనకు తెలియదు, ఎంత ఆదాయం ఉందో తెలియదు, ఎంత ఖర్చు ఉందో తెలియదు. ఎందుకంటే అప్పుడే కొత్త రాష్ట్రం వచ్చింది. అందుకని అప్పుడు 1000 రూపాయలతో ప్రారంభించుకున్నాం. ఇవాళ మనకు తెలిసి 5 ఏళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో సంపద పెరిగింది. సంపద పెరిగింది కాబట్టి ఆ 1000 రూపాయల పెన్షన్ను ఇవాళ 2016 రూపాయలు చేసుకోబోతా ఉన్నాం. ఇవాళ 1000 రూపాయల పెన్షన్ వస్తున్నటువంటి మా పెద్దవాళ్ళు కావచ్చు, పెద్ద అవ్వలు కావచ్చు, మా వితంతు సోదరులు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, బీడీ కార్మికులు కావచ్చు, గీత కార్మికులు కావచ్చు, చేనేత కార్మికులు కావచ్చు, వారందరికీ కూడా ఈ మే 1వ తారీఖు తర్వాత 2000 రూపాయల పెన్షన్ రాబోతా ఉంది. మరి మా వికలాంగుల సోదరులు ఉంటే 1500 వచ్చేటోళ్ళందరికీ కూడా 3000 పెన్షన్ వస్తుందని కూడా సంతోషంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి మీ అందరినీ నేను కోరేది ఒకటే, మనకు మన ప్రభుత్వంలో మన రాష్ట్రంలో ఇప్పుడు అర్థమవుతున్నది మొత్తం ఏడు దాకా పోయినాం, మన సంపద ఏంది, మన కథ ఏంది అని. మీరు అందరూ కూడా గమనించిరు, చూసిరు. కేసీఆర్ గారి ఆలోచన ఎట్లుంటది? ఎక్కువ సంపద సృష్టించాలి, సృష్టించిన సంపద పేదవారికి పంచాలి. మరి దాంట్లో భాగంగా ఏం చేసినాం? మొదలు చెరువులు తవ్వినాం, ఆ చెరువులలో నీళ్లు ఉండేటట్టు చూసుకున్నాం. చూసుకొని అందులో చేపనారు ప్రభుత్వం నుండి ఉచితంగా వేసినాం. ఇవాళ మా గంగపుత్ర సోదరులు ఉంటే మీ అందరికీ నేను మనవి చేసి చెప్తా ఉన్నా, 4000 కోట్ల రూపాయల పరిశ్రమను గంగపుత్రుల యొక్క మత్స్యశాఖను అభివృద్ధి చేసేటటువంటి ప్రణాళికలు ఉన్నాయి. మా యాదవ సోదరులు ఉంటే పెద్ద ఎత్తున వారికి జీవాలు ఇచ్చుకున్నాం. రాబోయే 5 ఏళ్లలో పెద్ద ఎత్తున ఎవరెవరైతే పాడి పశువులు కావాలనుకుంటారో, పాల వ్యాపారం చేయాలనుకుంటారో, ఎట్లయితే మొన్నటిదాకా జీవాలు యాదవులకు ఇచ్చినామో అదే విధంగా మీకు ఎవరికి ఇష్టం ఉంటే వారికి పాడి పశువులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే వ్యవసాయం బాగా లేనినాడు, నీళ్లు సరిగా లేనినాడు, వర్షం పడిన నాడు ఈ పాడి పశువులే మనకు ఆధారం అయిపోయి మీ అందరికి కూడా తెలుసు. మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్లకు పాడి పశువులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేస్తా ఉన్నాం. అదేవిధంగా మా మైనారిటీ సోదరులు ఉంటే ఈ మధ్యనే हाल में ही एक 6000 सुइंग मशीन 12,000 रुपयों का 6000 सुइंग मशीन पूरे तेलंगाना रियासत में हमने दिया है. आगे चल के भी हम देने वाले हैं. हमारे नौजवान जो ज्यादा पढ़े लिखे नहीं है उनके लिए स्विफ्ट डिजायर का गाड़ी दिया गया है माइनॉरिटी फाइनेंस कॉर्पोरेशन से. 8-8 लाख रुपए की गाड़ी है वो, जिसमें सीधा सीधा सरकार से 5 लाख रुपया माफ करके ये गाड़ियां दिए गए हैं. जो बच्चे ज्यादा पढ़े लिखे नहीं है उनके लिए 1 महीने में 40 से 50 हजार रुपए कमाने का एक जरिया, एक रोजगार आज टीआरएस की हुकूमत ने कायम किया है. मैं आपसे इतना ही रिक्वेस्ट करना चाहती हूँ, बहुत ऐसे और स्कीमत है, आगे जाके भी करते रहेंगे. మరి మా అక్క చెల్లెలు ఉన్నారు, మీ అందరికి కూడా తెలిసినటువంటి విషయమే. మనందరికీ ఒకటే ఆలోచన ఉన్నది, రైతులు ఉన్న వారికి ఎంతో కొంత ఆధారం వచ్చింది, బీడీ కార్మికులకు ఎంతో కొంత ఆధారం వచ్చింది. ఇక మనకు రావాల్సింది కావాల్సింది మన అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావాలి. మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కార్యక్రమం మొదలు పెట్టినాం, కానీ మనం అనుకున్న స్థాయిలో అనుకున్నంతగా జరగలే. ఎందుకోసం జరగలే ఒక్కసారి మా అక్కలు ఆలోచించాలి. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాలలో కూడా ఇల్లు ఇచ్చిరు. ఎట్లా ఇచ్చిండ్రు? ఇల్లు ఇచ్చేది 70,000. ఆ 70,000లో కొంత మనం వేసుకోవాలి, కొంత బ్యాంక్ ఇవ్వాలి, కొంత ప్రభుత్వం ఇవ్వాలి.
మరి మన అసంటోళ్ళని ఎవరన్నా వెళ్ళక కిస్తు కట్టకపోతే వచ్చి బ్యాంకులు దర్వాజాలు కిటికీలు గుంజుకపోయింది. ఆ పరిస్థితి కూడా మీరు చూసిరు. మనం అనుకున్నది ఏంది, తెలంగాణ వచ్చింది, రూపాయి కూడా పేదవారి దగ్గర తీసుకోవద్దు, మొత్తం ప్రభుత్వమే ఇవ్వాలి, 5,30,000 రూపాయల ఇల్లు ఇవ్వాలి. ఇటువంటి మంచి ఆలోచనతో ముందుకు వచ్చినాం. మళ్ళీ ఇచ్చేటప్పుడు ఎట్లా ఇవ్వాలి, అవినీతి ఉండొద్దు. అంతకుముందు చూసిరు మీరు, అధికారంలో ఉండే పార్టీకి చుట్టాలైతే ఇండ్లు ఇవ్వాలి, చుట్టాలైతే పెన్షన్లు ఇవ్వాలి. కానీ తెలంగాణ రాష్ట్ర సమితికి కేసీఆర్ గారికి మీరందరూ కూడా మా చుట్టాలే, మీరందరూ కూడా మా కుటుంబ సభ్యులే. ఎవరికి అర్హత ఉంటే వాళ్ళకి రావాలి, ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి రావాలి. అందుకనే కొంత నెమ్మదికి ఇచ్చినాం, కానీ మంచిగా ఇస్తా ఉన్నాం. మీ అందరినీ నేను కోరేది ఒకటే, ఇవాళ ఇండ్లు ఎక్కువ కట్టలేకపోయినాం కాబట్టి ఒక ఉపాయం చేసినాం. ఏంటిది అది, సొంతం జాగా ఉన్నది, సొంతం జాగా ఉన్న వాళ్లకు 5 లక్షల రూపాయలు డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్లోకి ఇవ్వాలనే నిర్ణయం జరిగింది. మరి మా తమ్ముడు జీవన్ రెడ్డి గారి ఎన్నికలలో చెప్పిన తర్వాత వరుసగా సర్పంచ్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇప్పుడు ఎంపీలై, ఇంకొక నెల కూడా ఎన్నికలు ఉంటాయి, ఎంపీటీసీలై, జెడ్పీటీసీలై ఉంటాయి. అది కూడా అయిపోయినాక జాగా, సొంతం జాగా ఉండి ఇల్లు కట్టుకోలేని వారు ఎవరు ఉంటారో వాళ్ళ అకౌంట్లకు డైరెక్ట్ గా 5 లక్షలు వేయడం జరుగుతుంది. మన ఇల్లు మనమే కట్టుకోవచ్చు. ఇక మరి జాగా లేని వాళ్ళు కూడా ఉంటారు, వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కార్యక్రమం అదే విధంగా కొనసాగుతుంది. దానిలో మరీ ముఖ్యంగా మీకు ఒక మాట చెప్పాలి, నేను హౌసింగ్ మినిస్టర్, ఇండ్ల మంత్రిని మన జిల్లా నుంచే ఇచ్చుకున్నాం, మన పక్కన ప్రశాంత్ అన్నకే ఇచ్చుకున్నాం. మీ అందరికీ నేను కోరి చెప్పేది ఒకటే, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కార్యక్రమం వచ్చే 2 ఏళ్లలో ప్రతి ఊర్లో కూడా ప్రారంభం చేస్తాం. నేను జీవన్ రెడ్డి పట్టుబట్టుకున్నాం. ఎట్లా అయితే ఎర్రజనుల కోసం నిరాహార దీక్ష చేసిండో, ఎట్లా అయితే పంతం వంటి వాళ్ళ 11 కోట్ల రూపాయలు ఇప్పించుకున్నామో, ఎట్లా అయితే మొన్న 150 కోట్లు ఇప్పించుకున్నామో, ఎట్లా అయితే మా జీవన్ రెడ్డి పంతం బట్టి రేపు ఎర్రజన రైతులకు బోనస్ ఇవ్వబోతా ఉన్నాడో, అదే విధంగా పంతం బట్టి మా అక్క చెల్లెల కోసం 2 సంవత్సరాల లోపట ప్రతి గ్రామంలో ఇండ్లు కట్టడం ప్రారంభిస్తాం. మీకు ఇవాళ నేను ఒక మాట ఇస్తా ఉన్నా, వచ్చే 5 ఏళ్లలో మళ్ళా మా తమ్ముని ఎలక్షన్ కు మీ దగ్గరికి రావాలి, వేరే ఏడికైతే ఓన్గా మీ దగ్గరికి వచ్చే లోపల మీరెవ్వరు కూడా నాకు ఒక్క అప్లికేషన్, ఇగో అక్క నాకు ఇల్లు లేదు అని ఇచ్చే పరిస్థితి లేకుండా పంతం పట్టుకొని పనిచేస్తా. పోయిన 5 ఏళ్లలో మీరు గమనించిండ్రు, నీళ్ల ప్రాజెక్టులకు పైసలు పెట్టుకున్నాం, చెరువులు దవ్వడానికి పైసలు పెట్టుకున్నాం, మనం రైతన్నలు బాగుండాలని డబ్బులు పెట్టుకున్నాం. మరి ఈ సంవత్సరం 2 ముఖ్యమైన కార్యక్రమాలు చేస్తున్నాం, ఒకటి ఇల్లు, ఇంకోటి హాస్పిటల్. వీటి మీదనే ఫోకస్ ఉంటుంది. కాబట్టి మా అక్క చెల్లెలు దయచేసి ధైర్యంగా ఉండాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం. నెమ్మదిగా జరిగినా మంచిగా జరుగుతుంది, మంచే జరుగుతుంది. మరి ఇవన్నీ ఇట్లా జరుగుతుంటే నిన్నదాకా మొన్న బీజేపీ వాళ్ళు ఇక్కడ ఆర్మూర్ల సభ పెట్టి ఏమన్నారు, పసుపు గురించి, పసుపు రైతుల కష్టాల గురించి మాకు తెలియదు, ఇప్పుడు తెలిసింది కాబట్టి మేము మా మేనిఫెస్టోలో పెడతామని చిలక పలుకులు వలికిండ్రు. తమ్ముడు ఇప్పుడే 10 నిమిషాల కింద భారతీయ జనతా పార్టీ వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేసిండ్రు. మనం ఇక్కడ మీటింగ్లు ఉన్నప్పుడే వాళ్ళు రిలీజ్ చేసిండ్రు. కానీ ఆ మేనిఫెస్టోలో పసుపు బోర్డు అంశం పెడతా అని చెప్పిపోయిన రామ్మాలో మాట తప్పిండు. పసుపు బోర్డు అంశం ఇవాళ మేనిఫెస్టోలో పెట్టలేదు. అంటే భారతీయ జనతా పార్టీ కాదు, భారతీయ జూటా పార్టీ అని ఏదైతే మేము చెప్పినామో అది ఇవాళ నిజమైంది. పసుపుది పెడతా అని చెప్పి మాయ మాటలు చెప్పుకుంటా, కల్లిబొల్లి మాటలు చెప్పుకుంటా తిరిగిండ్రు. మరి ఇవాళ మేనిఫెస్టో రిలీజ్ అయితే దాంట్లో పసుపు బోర్డు విషయం లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు, ముఖ్యంగా రామ్ మాధవ్ గారిని నేను సవాల్ చేస్తా ఉన్నా, చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికన్నా మేనిఫెస్టోలో ఆ విషయం పెట్టించండి. మీరు మేనిఫెస్టోలో పెట్టినా పెట్టకపోయినా ఎట్లాగూ మీరు అధికారంలోకి వచ్చేది లేదు. రేపటి నాడు అధికారంలోకి వచ్చేది ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వమే. తప్పకుండా పసుపు బోర్డు మేము సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన్నైతే ఎక్కడ నందిపేటకి రాలేదట, ఇప్పటిదాకా మరి ఎవరికి కననే పడలేదట. అంటే पूरे इलेक्शन के मैदान से फरार है वो कांग्रेस पार्टी के। तो मैं इतना ही गुजारिश करती हूँ हमारे माइनॉरिटी भाइयों से, वोट को डिवाइड मत कीजिए, क्योंकि आज कांग्रेस और बीजेपी दोनों एक साथ हो गए। कांग्रेस का वोट बीजेपी को ट्रांसफर करने का एक बहुत बड़ा साजिश चल रहा है। मैं आपसे अदबन गुजारिश करती हूँ, आप कार के निशान पे वोट दीजिए, वोट को बिल्कुल तोड़िए मत। ये वोट को तोड़ेंगे तो नुकसान हमारा होगा, हमारा तरक्की का होगा। इसीलिए मैं आपसे रिक्वेस्ट करती हूँ,
మరి ఇవాళ మా అక్క చెల్లెలు అన్నదమ్ములందరికీ మళ్ళా ఒకసారి నేను దండం పెట్టి చెప్పేది ఒకటే, మీరు నన్ను ఇదివరకు ఒకసారి ఎంపీగా గెలిపిస్తే పార్లమెంటులో నా శక్తి ఉన్న మేరకు మాట్లాడినా, పార్లమెంట్లో నా శక్తి ఉన్న మేరకు కొట్లాడినా, అదేవిధంగా కింద స్థాయిలో మా తమ్ముడు జీవన్ రెడ్డితో కలిసి మరి ఊరూరు తిరుగుతూ ఎంత వీలైతే అన్ని పనులు చేసి పెట్టినాం. ఒకవేళ ఈ 5 ఏళ్లలో పర్వాలేదు మా కవితకు ఉంటే బాగానే ఉంది, ఆమె పార్లమెంట్లో ఉంటే మంచిగా మాట్లాడుతుంది, ఊర్లో పర్వాలేదు పనిచేస్తుందని మీకు అనిపిస్తే మళ్ళా ఎన్నికలు వచ్చినాయి. ఈ ఎన్నికలలో నేనే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నా. మీకు నేను ఉంటే బాగానే ఉంటుంది అనిపిస్తే, మీ ఎంపీగా నేనుంటే పర్వాలేదు అనిపిస్తే తప్పకుండా మళ్ళీ నాకు కారు గుర్తు మీద ఓటేసి గెలిపేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి మా జీవన్ రెడ్డి చెప్పినట్టు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల ఒక్క మెషిన్ కాకుండా 12 మెషిన్లు వచ్చినాయి. కానీ 12 మెషిన్లలో మొదటి డబ్బాలోనే 2వ నంబర్లో కారు గుర్తుంటుంది. మరి నంబర్ 2 అక్కడ ఉన్న రిజల్ట్లో మాత్రం మీ అందరి దయ ఉంటే నేను పాతాళ లోకంలో ఉన్నా, నన్ను వెతికి ఓటేస్తారు మీకు ఇష్టం ఉంటే. మరి ఇక్కడ ఒక మాట చెప్పాలి, మా అక్క చెల్లెళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎట్లా అంటే మీ అన్న తమ్ముళ్ళలా కాదు. మా అక్క చెల్లెలకు నచ్చిన వాళ్ళు ఉంటే వెతికి మరీ ఓటేస్తారు. నచ్చలేదనుకో ముఖం ముంగట ఫోటో తిప్పినా మూతి పక్కకు తిప్పుకొని పోతారు. మేము నిజంగా ఉంటాం, న్యాయంగా ఉంటాం, ధర్మంగా ఉంటాం. అందుకే మన కేసీఆర్ గారు కూడా చెప్పారు ఏమని, ఈసారి మేము అధికారంలోకి వచ్చినామంటే 99% మంది మా ఆడబిడ్డలు ఓటేసారు కాబట్టి అధికారంలోకి వచ్చినామని చెప్పినాం. మరి ఇక్కడున్న మా అక్క చెల్లెలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, పని బాగా చేసినాం అనుకుంటే మీ గ్రామాలకు పోయి చర్చ పెట్టండి. పర్వాలేదు కవితక్కుంటే మనకి ఇంత ముఖం తెలివి ఉంది అనుకుంటే తప్పకుండా వెతికి కారు గుర్తుకు ఓటేయవలసిందిగా మీ అందరిని కూడా కోరుతూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. ఒక్కసారి మా అక్కలు చెప్పాలి, మనదేం గుర్తు, మనదేం గుర్తు, మనదేం గుర్తు. జై తెలంగాణ. ఒక జైలింగ్స్ ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ నుంచి బజార్ కొత్తూర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుల చేరిక, అదేవిధంగా మారంపల్లి నుంచి గంగవారి గారు కూడా చేరిక, అదేవిధంగా న్యూ జైనింగ్ మరియు అన్నారం నుంచి సర్పంచ్ మరియు బండి రామగౌడ్, సయ్యద్ ఇమ్రాన్, నాగశివ, సయ్యద్ ఇర్ఫాన్. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. అప్డేట్స్ ను మిస్ అవ్వకండి.